మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తున్నారన్న సంగతి మా డాగ్స్ కి అయితే 1/2 కిలోమీటర్ ముందే తెలిసిపోతుంది. మా సిజర్ బాబు అయితే డోర్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు, డాడీ వస్తున్నారు డోర్ తీయమని. ఇంకా మా దీపు రావడమే లేటు, ఎక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు అని చెప్పి ఫుల్ గొడవ అయితే ఆడేస్తూ ఉంటాడు సిజర్ బాబు. అయితే అడికి ఫుల్ గా ప్యాంపరింగ్ అయితే చెయ్యాలి, అప్పుడే వాడైతే సాటిస్ఫై అవుతాడు. వాడు హ్యాపీగా ఫీల్ అయినంత వరకు దీపు చుట్టే తిరుగుతాడు, దీపునైతే వదలడు. నాకైతే ఫుల్ గా ముద్దులు పెట్టేయాలి, సారీ చెప్పాలి, నేను ఇంకెక్కడికి వెళ్ళనని చెప్పాలి. డైలీ ఇదే తంతు మా ఇంట్లో. అయితే కల్మషం లేని ప్రేమ ఎవరిదంటే మూగ జీవులదనే నేను చెప్తాను. ఒక పర్సన్ ని నమ్మకంగా నమ్మాయి అంటే మనం ఎప్పటికీ వదిలైతే వెళ్ళవు, వదిలేస్తే మనమే వదిలేయాలి వాటిని. స్వచ్ఛమైన ప్రేమ అయితే ఉంటది వాటి దగ్గర. అంటే ప్రేమ పొందాలంటే కొందరికే సాధ్యం. వాడి ఆనందాన్ని ఎలా చూపిస్తాడంటే మంచం ఎక్కి నాగిన్ డాన్స్ అయితే వేస్తాడు డైలీ. మినిమం ఒక 10 మినిట్స్ అయితే ఆడుతాడు. ఆడి అలిసిపోయాక లిజర్డ్ పొజిషన్ లో అయితే పడుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఇలానే పడుకుండేవాడు, చాలా రేర్ డాగ్స్ ఇలా పడుకుంటాయి. అయితే కోవిడ్ టైమ్ లో అయితే తీసుకొచ్చాం మేము. వీడిని తీసుకొస్తున్నప్పుడు మా హస్బెండ్ అయితే వద్దు, ఆల్రెడీ మన ఇంట్లో డాగ్ ఉంది కదా అని చెప్పారు. నేనే ఇంట్లో ఎన్నో యుద్ధాలు చేసి ఈయనైతే తీసుకొచ్చాను. ఎన్నుపోటు పొడిచాడు వీడు నాన్న కొడుకు.